ఇండియాలో ఉన్నప్పుడు ఏదైనా ఫుడ్ కొనే విషయంలో అది హెల్తీయా కాదా ఇవన్నీ పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. కానీ అమెరికా వచ్చిన తర్వాత మాత్రం మైండ్ చాలా మారిపోయింది. ఏదైనా కొనేటప్పుడు అది అసలు ఆరోగ్యకరమైందా కాదా అని 1-2 సార్లు చూసుకొని కొంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ. అట్లానే కాకపోయినా కానీ మనం చూసుకోవడానికి ఎవరు ఉండరు. మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి. దీనికోసం నేను ఒక యాప్ అయితే యూస్ చేస్తున్నాను. ఆ యాప్ నేమ్ బాబీ అప్రూవ్డ్. ఇది ప్లే స్టోర్ లో అలానే యాప్ స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. సింపుల్ గా యాప్ ఓపెన్ చేసి స్కానర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే కెమెరా ఓపెన్ అయింది. అప్పుడు మనం తీసుకోవాలన్న ఐటమ్ మీద ఉన్న బార్ కోడ్ని అయితే ఆ కెమెరాతో స్కాన్ చేస్తే ఆ యాప్ మనకి అది అప్రూవ్డా కాదా అని చెప్తుంది. ఇప్పుడు నేను తీసుకోవాలనుకున్న యోగట్టు బాబీ అప్రూవ్డ్ అని చూపిస్తుంది. అంటే ఇందులో హెల్త్ని పాడు చేసే ఐటమ్స్ ఏమీ లేవు, తీసుకోవచ్చు అని అయితే చెప్తుంది. ఈ యాప్ ఎలా పనిచేస్తుంది అంటే మనం బార్ కోడ్ చెక్ చేయగానే వెంటనే ఆ ప్రొడక్ట్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చెక్ చేసి అన్ని న్యాచురల్ అండ్ కెమికల్స్ లేకుండా ఉంటేనేమో అప్రూవ్ చేస్తుంది. లేదనంటే ఒక్క ఇంగ్రీడియంట్ తేడా ఉన్నా గానీ అప్రూవ్ అయితే చేయదు. నేనైతే ఇప్పుడు ఇంకో యోగట్ అయితే చెక్ చేసి చూపిస్తాను. మోస్ట్లీ చాలా మంది ఇదే వాడుతుంటారు, కానీ ఈ యాప్ అయితే ఏం చెప్తుంది అనేది చెక్ చేసి చూద్దాం. ఈ ప్రొడక్ట్ ని ఈ యాప్ అయితే అప్రూవ్ చేయలేదు. ఎందువల్ల అనేది ఆ ఇంగ్రీడియంట్ దాని కింద రీజన్ ఏంటనేది చూపిస్తుంది. కేవలం బార్ కోడ్ స్కాన్ చేస్తేనే కాదు, ఆ యాప్ ఓపెన్ చేసి అందులో మనకు కావాల్సిన స్టోర్ ఓపెన్ చేసి అందులో మనం ప్రొడక్ట్స్ అయితే సెర్చ్ చేసుకోవచ్చు. అవసరం అయితే బాబీ అప్రూవ్ చేసిన ప్రొడక్ట్స్ మాత్రమే మనకు కనపడాలని అక్కడ ఆన్ చేసుకోవచ్చు కూడా. ఒకసారి కాస్కోలో ఉన్న కేక్స్ ఏమన్నా హెల్తీయా కాదని చూద్దాము. ఇక్కడ చూస్తే కాస్కోలో ఉన్న కేక్స్ ఒక్కటి కూడా బాబీ అప్రూవ్ చేయలేదు. ఎందుకనంటే వాటిలో షుగర్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ బాబీ అయితే అప్రూవ్ చేయదు. ఒకసారి ఆల్డీలో చికెన్ అయితే సెర్చ్ చేద్దాం, బాబీ అప్రూవ్ చేసేదా లేదా అని. మాక్సిమం గ్రీన్ లోనే చూపిస్తుంది, అంటే అప్రూవ్ చేస్తుంది. ఈ ఆల్డీ వాళ్ళు చికెన్ స్టోర్ చేయడానికి ఎట్లాంటి కెమికల్స్ కానీ ఏం యూజ్ చేయట్లేదు. నాకు తెలిసి యూఎస్ లో ఉండే ఇండియన్స్ కి చాలా మందికి యాప్ అయితే తెలిసే ఉండొచ్చు. ఎవరికైనా తెలియకపోయి ఉంటే వాళ్ళకి యూస్ అయ్యింది అన్నట్టు ఈ వీడియో చేశాను.